देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలలో గియాల్టి ఖతర్నా కబుర్ల మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవేందో గిప్పుడు చూద్దాం. రాఖీ పండుగ అంటే ఆడబిడ్డలకు ఎక్కలేని సంతోషం వల్ల అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగను తెలుగు రాష్ట్రాల్లో మంచిగానే జరుపుకుండ్రు. ఈ మాయదారి కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కుతో మస్తుగా రాఖీలను కట్టిండ్రు అక్క చెల్లెళ్ళు. ఈసారి రాఖీ పండుగను మన అక్క చెల్లెలు వెరైటీగా జరిపిండ్రల్లా. వెరైటీ ఏముంది అనుకుంటారు కదా, ఈ మాయదారి కరోనా రోగం వచ్చింది కదా, కరోనా నుంచి రక్షణ పొందాలని కోరుతూ ఈ ఏడాది వినూత్నంగా కొంతమంది రాఖీలతో పాటు మాస్కులు, శానిటైజర్లు, గదేనల్లా మూతికి పెట్టుకునేవి మనం చేతులకు రుద్దుకుంటున్నాం కదా రోజు, గవి కూడా పంపించి ముందస్తుగా అన్న తమ్ముళ్లకు శుభాకాంక్షలు తెలిపిండ్రు. గిట్లనే తెలంగాణ సీఎం కేసీఆర్ సార్కు వాళ్ళ సోదరిమణులు అక్క చెల్లెలు రాఖీ కట్టి 10 కాలాలు చల్లగా ఉండి మరింత మంచి పాలన సాగించాలని అన్నా అని దీవించిండ్రు. గట్లనే మంత్రి తన సోదరుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నిజామాబాద్ మాజీ ఎంపీ కవితక్క రాఖీ కట్టింది. ప్రగతి భవన్ లో ఆమె కేటీఆర్ తో పాటు సంతోష్ కుమార్ కూడా రాఖీ కట్టి స్వీట్లు తినిపించింది. ఇక ఏపీలో కూడా మహిళా ఎమ్మెల్యేలు, సిబ్బంది సీఎం జగనన్నకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఏదైతేనేం ఈ ఏడాది రాఖీ పండుగను జర వెరైటీగానే జరిపిండ్రు కదా. వచ్చేసారి రాఖీ పండుగ వరకు ఈ మాయదారి రోగం కరోనా ఉంటుందో పోతుందో చూడాలి. మళ్ళా తెలంగాణ రాకముందు ఏముందల్లా, మన ప్రాంతంలోని చెరువులను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిషన్ కాకతీయ పేరుతో మనోళ్ళు చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చిండ్రు. చెరువులలో పూడికలు దించి వరద కాల్వలు దొవ్వించి పనులు చేయిస్తున్నాయని మంత్రి సీనన్న చెప్పిండ్రు. వెనకట మన తాతల కాలంలో తెలంగాణ ప్రాంతం మొత్తం చెరువులు నిండు కుండల్లాగా ఉండేవని, చెరువులు అలుగులు పోస్తుంటే చేపలు పట్టేందుకు చెరువు కట్ట పైన జనాలు ఉండేటోళ్ళని, అయితే రాను రాను ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు మన ప్రాంతంలోని కుంటలను పట్టించుకునే నాయకులు కరువయ్యారని మంత్రి సీను సార్ అంటుండు. కానీ తెలంగాణ ఏర్పాటైనాక కేసీఆర్ సారు ప్రతి ఊర్లో చెరువులకు పూడికలు దించుడే పనిగా పెట్టుకున్నట. రైతులకు వ్యవసాయం కోసం భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యమని, గట్లనే మహబూబ్నగర్ పట్టణంలో 1.70 కోట్లతో పాలకొండ చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి శ్రీనన్న ప్రారంభించిండు. గప్పట్ల చెరువు కట్టలపై సైకిల్ కూడా వెళ్లలేని దుస్థితి ఉండేదని, కానీ మిషన్ కాకతీయ పనులు చేసిన తర్వాత కార్లు, లారీలు కూడా వెళ్తున్నాయని, దీనికి అక్కడ ప్రజలే సాక్ష్యమని అంటుండు. టీఆర్ఎస్ పాలనలో చెరువులకు పునర్వైభవం రావడంతో ఊళ్లకు కొత్త రూపు సంతరించుకుందని, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తుండడంతో బొంబాయి, దుబాయ్కి వెళ్లే వలసలు కూడా తగ్గిపోయినాయంట. గట్లనే రానున్న కాలంలో మహబూబ్ నగర్ జిల్లాకు పెద్ద పరిశ్రమ రాబోతుందని, ప్రజలకు మరింత ఉపాధి దొరుకుతుందని చెప్పిండు. ఈ మాయదారి కరోనా రోగానికి అయ్యే ఖర్చు ఎంత అంటే లక్షల్లో ఉంటుందని టక్కున చెప్తాం కదా, కానీ మంత్రి ఈటల రాజేందర్ సారు 10,000 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పిండ్రు. మరి గింత తక్కువ ఖర్చు అయితే ప్రైవేట్ దవాఖానాలో ఎందుకు సారు లక్షల కొద్దీ బిల్లులు వేస్తుండ్రని ఆలోచిస్తురా? కరోనా వేరుతో కార్పొరేట్ దవాఖానాలలో అందిన కాడికి దోసుకుంటున్నారల్లా. ఒకవేళ కరోనా పేషెంట్ చచ్చిపోతే పైసలు కట్టేంత వరకు శవాన్ని ఇస్తలేరు. ఇదే ముచ్చటపై మంత్రి ఈటల సారు గరం అయ్యిండు. అసలు కరోనా చికిత్సకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదని, జనాల్ని పీడించే ఆసుపత్రులపై ఓ కన్నేసి ఉంచినామని చెప్పిండు. అంతేకాదుల్లో హైదరాబాద్లో చెస్ట్ హాస్పిటల్, కింగ్కోటి, సరోజిని, గాంధీ, గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రులు కూడా కరోనా సేవలు అందిస్తున్నాయని, కరోనా ఆసుపత్రులలో పడకలకు కొరత లేదని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవద్దని చెప్పిండ్రు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోవిడ్ వైద్య కేంద్రాలు ఉన్నాయని ఆయన గట్లనే గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రి సౌకర్యాలను కూడా చూసిండు. ఆగస్టు 5న అయోధ్య రామయ్య మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారైన విషయం అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల పాటు కోర్టుల మందిరం వివాదం నలిగింది. అంతగా మందిరం కోసం పోరాటం చేసిన వాళ్లకు అసలు ఆహ్వానం దక్కిందా లేదా? అయోధ్యలో రామయ్య మందిరం నిర్మాణం ఆగస్టు 5న జరగడంతో అందరూ సిద్ధమవుతుండ్రల్లా. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందినాయంట. భూమి పూజ కార్యక్రమానికి అందరూ సిద్ధమవుతురు. యూపీ సీఎం యోగి సార్ కూడా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటుండ్రు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మిగతాలు ప్రత్యక్షంగా పాల్గొంటురంట. అయితే నాడు రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించిన బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ సారు, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదంట.
అయితే వీళ్ళిద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య భూమి పూజలో పాల్గొంటారని తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అద్వానీ జోష్లకు ఈ మేరకు ఆహ్వానం పంపించిందంట. గట్లనే అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేత కార్యక్రమం మొదలైందంట. తొలి ఆహ్వాన పత్రిక ఒక ముస్లింకి ఇచ్చిరంట. భూమి పూజకు తప్పకుండా హాజరు కావాలని ఇక్బాల్ అన్సారీకి ఇన్విటేషన్ అందించిరు. రామజన్మభూమి వివాదం పైన ముస్లింల తరపున బలమైన వాదన వినిపించిన వారిలో అన్సారీ కూడా ఒకరు కదా. మళ్ళా ఓర్ని మందుబాబులు ఎవరి మాట వినేటట్టు లేరు కదా. అరే నాయనా గది మందు కాదు శానిటైజర్ అని ఎంత మొత్తుకున్నా వింటలేరు. ఇప్పటికే ఏపీలో 13 మంది శానిటైజర్ దాగి చచ్చిపోతే మళ్ళీ కడపల మందుబాబులు శానిటైజర్ ఎట్లా తాగుతురో మీరే చూడురి. ఒరే నాయనా మాట వినరా జరా. ఓర్ని శానిటైజర్ బాటిల్ తెచ్చిండు, వామ్మో మూత కూడా తీసిండు, గ్లాసులో పోసుకొని గుట్ట గుట్ట తాగుతూనే ఉన్నాడు. ఓరయ్యా సస్తవురా నాయన, ఇప్పటికే 13 మంది చచ్చిపోయినా ఎందుకు ఇట్లా గీస్తురు ఈ మందుబాబులు. ఓర్ని శానిటైజర్లు కూడా కిక్కు దొరుకుతుందా ఏంది? ఇట్లయితే కష్టమేనల్లా. పోను పోను మందుబాబులు మందుకు అలవాటైనట్లు ఈ శానిటైజర్లో కూడా అలవాటైతే చేతులకు రుద్దుకోనికే ఉంటుందో ఉండదో. మన తెలుగులోని బుట్టబొమ్మ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు కదా. ఏకంగా దేశం దాటి ఖండాలు దాటి మరి ఈ సాంగ్ హైలైట్గా నిలిచింది. అల్లు అర్జున్కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అల్లు అర్జున్ది అలవైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పు లేని మనిషి లేడంటే నేను నమ్మను. తెలుగు ప్రజలలోనే ఓ ఊపు ఊపిన సాంగ్ ఏకంగా ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్మెన్ వార్నర్ను తాకింది. ఈ పాటకు ఆయన స్టెప్పు వేయడం కాకుండా ఆయన కుటుంబం మొత్తం దుమ్మురేపింది. తాజాగా ఈ పాట 300 మిలియన్ల వ్యూస్ను దాటిందంటే ఏ తెలుగు పాటకు ఇప్పటి వరకు ఇట్లాంటి స్పందన రాలేదని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సార్ చెప్పిండ్రు. ఏదైతేనే ఈ పాటకు గింత మంచి పేరు వచ్చినందుకు తమన్ సారు మస్తు ఖుషి అవుతుండ్రు. మంచిగా ఉన్నాయి కదా గియాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళీ వస్తా. గంట వరకు చూస్తూనే ఉండండి మన సిటీ ఇండియా ఛానల్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।